ప్రపంచానికి తెలుసు, మన దేశంలో అందరికీ తెలుసు. సో గతంలో మేము మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలా. సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారు సిట్టింగ్, ముఖ్యమంత్రి ఎవరనేది మేము చెప్పకుండానే ఎలక్షన్కి వెళ్ళాం. చాలా చోట్ల అలాగే వెళ్తాం. ముఖ్యమంత్రిగా రీజనల్ పార్టీ కాదు కదా, ఒకటే ఫేస్ తో నడిపించడానికి. సో క్యాడర్ బేస్డ్ పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మేము అనౌన్స్ చేయకుండానే ఢిల్లీలో మీకు ఒక ఫెయిల్యూర్ హిస్టరీ ఉంది కదా. బీజేపీ డిఎన్ఏలో లేనిది అప్పుడు 27 years బ్యాక్ 5 years చేస్తే అప్పుడు ముగ్గురిని మార్చారు 5 ఏళ్లలో. ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ఇప్పటికీ ఉంది జనంలో. ఢిల్లీ ఏంటంటే ఒక విచిత్రమైన, అంటే భారతదేశం అంతా ఢిల్లీ రిప్రజెంటేషనే కదా మీకు. మినీ ఇండియా, నో డౌట్ మినీ ఇండియా. అయితే ఇక ఢిల్లీ ప్రత్యేకం ఏంటంటే ఈ ఢిల్లీలో ఖురానా గారి తర్వాత, సాహెబ్ సింగ్ వర్మ గారి తర్వాత మన ఢిల్లీ ఈ క్షణానికి అయితే నీకు అభినందనలు చెప్తున్నా. ఇప్పుడే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసింది బీజేపీ ఈ నిమిషానికి. మరి ముందు కంటిన్యూ అవుతుందో వెనకొద్దు నాకు తెలియదు. కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే ఓకే, ఇవి అలాగే తీసుకుంటా నాకు కంగ్రాట్స్ వేస్ట్ అవ్వవు అయితే. ఓకే. సో అయితే ఢిల్లీ నాయకత్వం కొద్దిగా ఇబ్బంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఢిల్లీలో కొన్ని రాష్ట్రాలు, సపోజ్ తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, పంజాబ్ కానీ, ఇలాంటి రాష్ట్రాల్లో నాయకత్వ సమస్య ఉంది. అలాగే ఢిల్లీ కూడా ఏదో పరిస్థితి వచ్చింది. అంచేత ఇన్నేళ్లు పట్టింది ఢిల్లీలో ఒక భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కూడా ఇండియా మొత్తం మీద ఢిల్లీ స్ట్రాంగ్ గా ఉండేది ఒక టైంలో. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నో ఏళ్ల నుంచి గెలుస్తూ వచ్చాం మేము. సో ఢిల్లీ మేయర్ పీఠను ఎప్పుడు గెలిపించుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఈ సమస్య ఉంది, అది అధిగమించి ఇప్పుడు ఎవరిని పెడతాము అనేది సమస్య కాదు. బీజేపీ గెలవడం ముఖ్యం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా పనిచేశారు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అప్రస్తుతం. అది ఎవరైనా కావచ్చు బీజేపీలో. అదే బీజేపీకి మిగతా పార్టీలకి తేడా. బీజేపీలో ఎవరైనా కావచ్చు, ఎంతో చిన్న కార్యకర్త కావచ్చు, ఎంతో చిన్న నాయకుడు. డబ్బు లేదు, డబ్బు అసలు అవసరం లేదు బీజేపీలో ముఖ్యమంత్రి కావాలి. మిగతా పార్టీలు అలా కాదు కదా. రీజనల్ పార్టీల్లో ఆఫీస్తోనే గెలవాలి, తర్వాత లేకపోతే డబ్బు ఉండాలి, డబ్బుతో గెలవాలి. మాకు డబ్బు అక్కర్లేదు, ఫేస్ అక్కర్లేదు. కేడర్ పార్టీలో భారతీయ జనతా పార్టీలో